ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోయింది ఇలాంటి కంప్లైంట్ మీ దగ్గరికి వస్తుందా లేదా? మీరు హ్యాండిల్ చేసే వాటిలో మోస్ట్లీ ఇవే ఎక్కువ ఇష్యూస్ నా ఉంటాయి. చిన్నప్పుడు నేను కూడా అన్నాను జయ, మీరు అన్నారా? ఎవరైనా అంటారు. నువ్వు అనలేదా? నాకు అనిపించలేదు. నీకు అనిపించలేదా? నువ్వు బిజీగా ఉన్నావేమో. మేబీ ఫస్ట్ నుంచి బిజీ కదా రమగారు, దానివల్ల నాకు తెలియలేదు. ఈ ప్రేమించుకున్న పెళ్లిళ్లలో ఇలాంటి కంప్లైంట్ వస్తుంది జయ. లేదా అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా కొత్తలో ఉన్న హుమ్మస్సు సంవత్సరాలు గడిచేసరికి ఉండకపోవచ్చు. పెళ్లిళ్లలో ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది. కొత్త తగ్గాక పాత అయిపోతుందా? పాత పడేసరికల్లా కంప్లైంట్లు ఉంటాయి. ఇట్లా మామూలుగా ప్రేమించుకునే రోజుల్లో ఒకవేళ లవ్ మ్యారేజెస్ కనుక అయితే ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, సమయం ఇవ్వటం కానీ, ఎక్కువ ప్రజెంటేషన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక పర్టికులర్గా ఒక 2 గంటలో 4 గంటలనో కలుసుకుంటాం. ఈ 4 గంటలు నువ్వే నాకు నేనే నీకు ఎదురు బదురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఒకళ్ళ రుచులకి ఒకళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనని మనం బాగా ప్రజెంట్ చేసుకుంటాం. జనరల్ ప్రేమల్లో అంతే. ఇవాళ రేపు అంత లేదని ఒరిజినాలిటీ చూపిస్తున్నారని కొంతమంది రాస్తున్నారు. మరి అయి ఉంటుంది. ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేసే కాలం ఎప్పుడు వేరేగా ఉంటుంది. దూరంగా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు బెస్ట్ పార్టీ చూపించుకుంటాం, అంతే. వర్స్ట్ పార్టీలు కూడా చూపిస్తారు. కోపాలు అలకలు అవన్నీ వస్తాయి. బాబోయ్ దీంతో ఎట్లాగరా బతుకంతా వేగటం అని భయం కూడా వేస్తూ ఉంటుంది. వీటితో వేగటం ఎలాగా అని కూడా అనిపిస్తుంది. కానీ వదులుకోలేరు. ఆ ప్రేమాతిశయంలో ప్రేమావేశంలో పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? బాధ్యతలు పెరుగుతాయి. సంసారం, ఫ్యామిలీసు, చుట్టాలు పక్కాలు. ఈ లోపల ఇప్పుడు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని పోషించే భారం కానీ వాళ్ళని మెప్పించే ఇది కానీ మనకు ఉండదు. మనం పెళ్లి చేసుకుని ఒక చోటుకు వచ్చేసరికల్లా పోషణ భారం ఒకటి నెత్తి మీద పడుతుందా? అవునుగా. తర్వాతది అలవాటు అయిపోతుంది. అందుకని మన ఒరిజినాలిటీని చూపించడం మొదలు పెడతాం. ఎవరైనా చేస్తారమ్మా, చేస్తారు కాదు, ఎవరి విషయంలోనైనా ఇదే జరుగుతుంది. దీన్ని సహజంగా తీసుకునే వాళ్ళు కొంతమంది. నీకు ప్రేమ తగ్గిపోయింది, ఇదివరకట్లాగా నన్ను ముద్దుగా చూసుకోవట్లేదు, నా గారాబాలు చెల్లించట్లేదు అని అనేవాళ్ళు కొంతమంది. వీళ్ళు గారాల కూచులు, ఎప్పుడు వాళ్ళకి సాగాలి. తాము ఏం చేస్తున్నామో అవతల వాళ్ళకేనా ఆలోచించరు. సాధారణంగా ఈ మాటలు అనే వాళ్ళందరూ కూడా సెల్ఫిష్ ఫెలోస్ ఉంటారు జయ. వీళ్ళకి తమ సాగుబడి, తమకి నడవటం, తమది నడవటమే కావాలి. మనం అవతల వాళ్ళకి అంత కేర్ ఇస్తున్నామా అనేది ఆలోచించరు. అలా జరగదు అసలు. పైగా ఈ ఉద్యోగాలు సద్యోగాలు, ప్రేమించుకునే రోజులు వేరు, పెళ్ళిళ్ళు చేశాక బాధ్యతలు పెరిగాక జాబ్స్ బిజీ అవుతారు. తర్వాత ప్రాజెక్టులని, ఇప్పుడున్న ఉద్యోగాల స్ట్రెస్ చిన్న స్ట్రెస్ కాదు. ప్రయాణపు స్ట్రెస్ ఒకటి, ట్రావెలింగ్ స్ట్రెస్, ఉద్యోగాల్లో భయాలు, అక్కడేవో ప్రాజెక్టులు పాడు, ఏవో మీటింగులు, లేదా వ్యాపారాలు ఉంటే డబ్బు సంబంధమైనవి. ఎలా ఉన్నాయి రమ్మగారు ఉద్యోగాలు? దినదినగంలో 100 ఏళ్ల ఆయుష్. ఈ రోజు ఉంది, రేపు ఉంటుందో ఉండదో ఆ పరిస్థితుల్లో ఉన్నాయి కదా. వీటితో పాటుగా ఇవన్నిటితో పాటు ఫ్యామిలీస్ ఒకటి. అమ్మాయి వాళ్ళ కుటుంబము, అబ్బాయి వాళ్ళ కుటుంబము. ఈ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతసేపు దానిష్టారాజ్యమే నడుస్తుంటే తల్లులకి నచ్చకపోవచ్చు. పెళ్ళం బెల్లం తల్లి అల్లం అయిందంటారు. అడ్డాల నాడే బిడ్డలు, బిడ్డలు గడ్డాల నాడు కాదు కదా అంటారు. పెళ్ళం ఎక్కువైపోయింది, నాకెప్పుడైనా ఇలా పనిచేసావా అంటుంది తల్లి. ఇదో ప్రాబ్లం అయిందా? అక్కడి నుంచి మీ అమ్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, మీ అమ్మది ఎందుకు అంత ఇవ్వాలి అని అడుగుతుంది పెళ్ళం. అమ్మకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని సఫర్ అవ్వకుండా చూడాలని మగవాడు భావించంగానే తనకి ప్రేమ తగ్గిపోయింది తన మీద అంటున్నాం. అంటే నేను దొరికేదాకా చేసావు, ఆ కాస్త దొరికాక మీ అమ్మే నీకు ఇంపార్టెంట్, నేను కాదు. ఇలా కొట్లాడుకుంటూ ఉంటారు. జీవితం ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది జయ. ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది కదా రమ్మగారు, చెప్పు. 1+1 2. పెళ్ళైన తర్వాత 3 4 ఇవి మారుతాయి కదా. అవి కూడా ప్రయారిటీస్ మారిపోవు. ఖచ్చితంగా. ప్రేమించుకునే నాటి ప్రయారిటీస్ వేరు, వివాహం అయ్యాక సంసారంలో పడ్డాక ప్రయారిటీస్ పూర్తిగా వేరుంటాయి. అదే కదా. కొన్నాళ్లే మీ మధ్య ఆ కొత్తదనపు రుచులు అవి ఉంటాయి. పాత పడంగానే కొంత సమయం గడిచేసారు, మీకు కూడా అవసరాలు పెరగవా? ఎన్ని అవసరాలు వస్తాయి? ఎవరైనా 4 ఫ్రెండ్స్ వస్తారు, గిన్నెలు కావాలి, గిట్రలు కావాలి, తిండి కావాలి, డైనింగ్ ప్లేట్లు కావాలి, ఎన్ని ఉంటే నడుస్తుంది? వీడు అవన్నీ తెస్తూ ఇదివరకట్లాగా నీకు అట్మోస్ట్ కేర్ ఇవ్వాలంటే ఇవ్వలేడు. వాడి వల్ల కాదు.
మనుషుల వల్ల కాదు అది. బాగా కడుపు నిండిన బేరాలు అయినా కూడా కొన్నాళ్ళకి బోర్ కొడుతుంది నిజంగా. వాళ్ళేమో ఇవన్నీ వెతుకులాట లేదు, అంతా ఉంది, సమస్త ఉన్నాయి, కొన్నాళ్లే ఉంటారు, కొత్త మాసాక తగ్గిపోతుంది. దీన్ని నిత్య నూతనంగా ఉంచుకోవాలంటే అమ్మ ఇందులో ఇచ్చి పుచ్చుకోవటం ఉండాలి. ఎప్పుడు వాళ్లే ప్రేమగా ఉండాలి అనుకోవద్దు. వాళ్లే నాతో స్పెండ్ చేయాలి కదా. మనం ఏమి ఇస్తున్నాం వీళ్ళకి? నన్ను చూసుకోవటం. ఆడపిల్లలు చాలా మంది అడుగుతారు, నన్ను మా నాన్నలాగా చూసుకోవాలి, మా నాన్నలాగా చూసుకోవాలి. ఇదే పాట. మీ నాన్నలాగా ఎట్లా చూస్తాడు భర్త? భర్తలు నాన్నల్లాగా ఎలా చూస్తారు? నాకు అసలు ఎప్పటికీ ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. చాలా మంది దగ్గర వింటాను నేను. నువ్వెట్లా చూస్తావు? మీరు ఇద్దరు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అవునా? అవును. అతను నిన్ను నాన్నలాగా చూస్తే నువ్వు అతన్ని ఎలా చూడాలి? కూతురులాగా ఉంటాననకూడదు, నువ్వు అమ్మలాగా చూసుకోవాలి. అది కదా. అతని తల్లిలాగా నువ్వు చూసుకుంటే నీ నాన్నలాగా అతను నిన్ను చూసుకుంటాడు. నాకే కావాలి ఇదంతా, నేనేం చేయను, నేను మన్మాని చేస్తా, నాన్న దగ్గర చేసినట్టుగా మారం చేస్తా, వేషం వేస్తా అంటే ఎట్లా చేస్తాడు? నాన్న వయసు వాడు కాదు కదా అతను, నీ వయసు వాడే కదా. అతనికి వాంటింగ్స్ ఉంటాయిగా. మరి అయిందా? ఇది ఒక పాయింటా? మగపిల్లలకి ఇంకో పాయింట్ ఉంటుంది. వాళ్ళ అమ్మ చేసినట్టు సమస్తమైన పనులు చేసేసేయాలి పెళ్ళం. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు టింగురంగా మన రోడ్ల మీద పడి తిరిగి పెళ్ళవగానే దానికి వంట చేయాలి, దానికి ఇల్లు వాకిలే నీట్గా పెట్టాలి, అద్భుతమైన వంటగత్తెగా ఉండాలి. ఎలాగమ్మా? ఎట్లా వస్తాయి? అస్సలు ఈ వాంటింగ్స్ కూడా తప్పే కదా. అవును. నిదానంగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. కొన్నిటివి అంటే కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు కలబోతే జీవితం, అంతే కదా. ఒక నిలువుదారం ఒక అడ్డదారం కలిస్తేనే కదా వస్త్రం. అంతే కదండి. అన్నీ నిలువులే ఉంటే ఏముండదు అక్కడ, అన్నీ అడ్డాలే ఉంటే అసలు ఉండదు. కొన్నవి కొన్నివి ఉంటాయి. ఏవి ప్లస్లో దాన్ని మెచ్చుకోండి, ఏవి మైనస్లో కొంచెం చూసి చూడినట్టు ఊరుకుని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. మైనస్ల గురించే మాట్లాడి ప్లస్ల గురించి మాట్లాడకుండా బిహేవ్ చేయకూడదు. ఆడైనా మొగైనా బాగుంటే చాలా బాగుందని చెప్పండి, బాగోపోతే చి ఇదేంటి ఇలా చేసావు అనద్దు. అంత బాగా కుదరలేదు, కొంచెం సరి చేసుకోమని చెప్పండి. ఓహో, ఓకే. ఇది నలుగురిలో చెప్పకూడదు. ఎప్పుడు కూడా మంచి పబ్లిక్లో చెప్పాలి, మైక్లో. చెడు చెవిలో చెప్పాలి. బాగా కుదరలేదు, సరిగ్గా లేదు, ఈ డ్రెస్ నీకు నచ్చలేదు, అప్పటికి ఊరుకుని నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటివి వేసుకోవద్దు, ఈ డ్రెస్ నీకు సూట్ కాలేదని విడిగా చెప్పచ్చు. నలుగురు ముందు చెప్తే అమ్మాయి చిన్నపుచ్చుకున్న తర్వాత ఇంకేం ఆనందంగా స్పెండ్ చేస్తుంది? ఇదివరకు అనేవాడు కాదు, ఇప్పుడు అంటున్నాడు అనిపిస్తుంది. పెళ్ళయ్యాక నేను చులకనైపోయాను అనిపిస్తుంది. ఈ భావాల్లోకి వెళ్ళద్దు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, ఒకళ్ళనొకళ్ళు గెలిపించుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా ఉండాలి. ఒకళ్ళే ప్రేమగా ఉండాలి, రెండో వాళ్ళు ఆ ప్రేమను అనుభవించాలి అనుకోవద్దు. మీరు ఒక రకమైన అనుభవాన్ని తీసుకుంటే అవతల వాడికి ఇంకొక రకమైన అనుభవాన్ని ఇవ్వాలి. మనం చేయాల్సిందే కదా. ఇలా వెళ్తేనే పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. ప్లస్లు మైనస్లు ఉంటాయిగా జీవితం అంటే. కొన్నిటిని వదిలేయాలి, సహించాలి, ఊరుకోవాలి. అవును. ఇప్పుడు ఊరుకోం, మనం సహించం, ఒప్పుకోం, మెచ్చుకోం, అసలు మెప్పే లేదు మన దగ్గర. ఇంక ఇప్పుడు ఎట్లా వెళ్తుందమ్మా పెళ్ళి ముందుకి? ప్రేమ పెళ్ళి అనకూడదు, ప్రేమ ఎట్లా ముందుకెళ్తుంది? ప్రేమ అంటేనే సహించడం కదా. మన అమ్మ మన నాన్న మన ఎంత సహిస్తారు? మరి అంతే కదా రమ్మగారు. మన ఎంత ఒప్పుకుంటారు? ఏదో చెప్తారు, వేస్తే ఓ దెబ్బ చెంపకాయ కొడతారు, కానీ బాగా ముద్దు చేసి మనని మళ్ళీ సరి చేయటానికి, మళ్ళీ మనని కావలించుకుని దగ్గర తీసుకుని మనని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తారు, మనని భరిస్తారు. ఇదే ప్రేమ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళకొకళ్ళు చూడగలిగితే ప్రేమలు ముందుకెళ్తాయి. రైట్. ఆలోచించండి. డెఫినెట్గా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.